రాజకీయాలపై బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి కీలక ప్రకటన చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు రాజీనామా చేశారో తెలియదన్నారు. ట్విట్టర్లో పేర్కొన్న అంశాలు తన వ్యక్తిగతం అన్నారు. తెలంగాణలో బీఎస్పీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవటం లేదని ఆమె స్పష్టం చేశారు. మేము గౌరవప్రదమైన స్థానాలు ఆశించామని, అవేవీ కాకుండా బీఎస్పీకి బలం లేని స్థానాలు కేటాయించారని మాయావతి అసంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో 17 స్థానాల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. ఈ పార్టీలో ప్రవీణ్ కుమార్ గారికి అన్ని రకాల గౌరవం, అన్ని రకాల మర్యాదపూర్వకమైన హోదాలన్నీ కల్పించాం. మరి ఆయన ఎందుకు రాజీనామా చేసిందనే సమాచారం మాకు ఇప్పటివరకు తెలిసి రాలేదు. పూర్తిగా ఆయనకు సంబంధించిన వ్యక్తిగతమైన విషయంగా నేనైతే భావిస్తున్నాను. మాకు ఏ రకమైన సమాచారాన్ని అయితే ఇవ్వలేదు. మేము కూడా ట్విట్టర్ లేదు కానీ చూసాము. సో ఆ ట్విట్టర్ పోస్ట్ అవన్నీ కూడా పార్టీ అభిప్రాయాలు అయితే కాదు, అది ప్రవీణ్ కుమార్ గారి వ్యక్తిగత అభిప్రాయాలు అంటే నేను కూడా పట్టు తినలేదు. సో పొత్తు విషయం అనేది పార్టీ నిర్ణయం, లేకపోతే పొత్తు విషయం అనేది బీఆర్ఎస్తో పొత్తులు పెట్టుకోవడానికి పార్టీ నిర్ణయంగానే చర్చలకు వెళ్ళడం జరిగింది. మేము గౌరవప్రదమైన సీట్లను అడగడం జరిగింది. తర్వాత వాళ్ళు చెప్తామని చెప్పారు. ఇచ్చినటువంటి 2 సీట్లలో మాకు సంతృప్తిగా లేదు కాబట్టి ఈ పొత్తులు వద్దని మా జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారు మాకు ఆదేశించడం జరిగింది.